సో మీరు ఆ పర్పస్ ఆఫ్ ఏదైతే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కానీ లేకపోతేనేమో రీసెర్చ్ ఇంట్రెస్ట్ రాసినప్పుడు క్లియర్గా డీటెయిల్గా ఏదైతే మెయిన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించి మీరు రాయండి. అక్కడ జనరల్గా 10th క్లాసు 12th క్లాసు లేదా మీ గ్రాడ్యుయేషన్ మార్క్షీట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఐడి కార్డు అవన్నీ కూడా అప్లై చేయ ఉంటుంది. మే 26వ తారీఖున ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్ జరుగుతుంది. అప్పటికి చాలామంది చాలా కాలేజీల్లో అయిపోతుంది, మీ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మే 26 నుంచి జూలై 21 దాకా. ఏదన్నా కారణం చేత కొన్ని కాలేజీలో మే 26వ తారీఖు ఎగ్జామ్స్ అవ్వకపోతే మీరు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇస్తారు. అట్లాగే ఇవి జనరల్గా వచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో కొంచెం క్లాసులో మంచి ర్యాంక్ ఉన్నట్లయితే మీ యొక్క డిపార్ట్మెంట్లో డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అకాడమిక్ క్రెడెన్షియల్స్ చూస్తానని చెప్తున్నారు వాళ్ళు. అట్లాగే మీకు రీసెర్చ్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది చూస్తారు. మీ యొక్క జీపీఎస్ ఏవైతే ఉన్నా అవి కూడా చూస్తారు. ఓవరాల్గా హోలిస్టిక్గా చూస్తారు. మీ హెచ్ఓడి రికమెండేషన్ కానీ లెటర్ కానీ ఇదంతా మామూలు యాజ్ యూజువల్గా అన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నట్టుగా ఉంటాయి. ఇది హాస్టల్ అకామిడేషన్ ఛార్జ్ చేస్తారండి, ఫ్రీగా ఇవ్వరు, స్టైఫండ్ ఇవ్వరు. మిగతా వాళ్ళకి కదండి, వీళ్ళు క్లియర్గా చెప్పారు. మెస్ ఛార్జెస్ యాక్చువల్గా ఏ ఫీజు అయితే ఆ ఫీజు మీరు పే చేయవలసి ఉంటుంది. క్వరీస్ ఉన్నట్లయితే క్లియర్గా వెబ్సైట్ ఇచ్చారండి, దానికి మెయిల్ పెట్టమన్నారు. ఆఫీస్ _AA@IISCR B భోపాల్ AC.in. సో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది. ఏదైనా అప్లికేషన్ అప్లై చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మెయిల్ పెడితే రెస్పాండ్ అవుతారండి. webmaster@IISCRB.AC.in. ఈ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే మీకు జూలై అంటే మార్చి 21వ తారీఖున మీరు లాస్ట్ డెడ్ అయిన మీకు రిజల్ట్ ఇచ్చేది లాస్ట్ వీక్ ఆ పేపర్లో ఇస్తాడు. కోర్స్ స్టార్ట్ అయ్యేది మే 26 నుంచి జూలై 21 దాకా. ఇది ఓవరాల్గా మనకి IISCR ఏదైతే ఉంటుందో ఇది కొంచెం మంచి IISCR. డెఫినెట్గా ఇందులో డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు అన్నీ చూసుకుని చక్కగా ఒక 3 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసుకుని అది కొంచెం జాగ్రత్తగా రాసి ఒక 1 or 2 days ముందే సబ్మిట్ చేయండి. మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు మళ్ళీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్లై చేయండి.